మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఎడారికి వెళ్తూ అంటే ఎడారి ప్రాంతాలు గల్ఫ్ దేశాలకు వెళుతూ అక్కడ మోసపోతున్నటువంటి బాధితుల ఉదంతాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఖతార్కి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ఖతార్కి కాకుండా సౌదీ అరేబియా ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ ఎడారిలో పశువుల కాపరిగా మార్చినటువంటి ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఒక పోస్ట్ చేశారు, ఆ వీడియోని పోస్ట్ చేశారు. దానిపై కూడా తాజాగా లోకేష్ స్పందించారు. ఇప్పుడు సుమన్ టీవీ స్టూడియోలో ఎవరైతే ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం బాధితుడు కూడా మనతో పాటు ఎక్స్క్లూజివ్గా వీడియో కాల్లో అక్కడి నుంచి సౌదీ అరేబియా ఎడారి ప్రాంతం నుంచి మనతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరేంద్ర కదండి మీ పేరు? సార్ మేము పడుకునేది ఎక్కడ సార్? ఏంటంటే సార్, ఈ ఒంట్లకి పెట్టే గడ్డి సార్ ఇది. ఓకే, ఒంట్లకి పెట్టే గడ్డి మేము ఎలా పరుచుకుని దీని మీద బెడ్షీట్ ఏదో వేసుకుని పడుకుంటాం సార్. ఇది అంటే మీకు అక్కడ పడుకోవడానికి కనీసం మంచం లాంటిది కూడా ఏముండదండి? ఏముండదు సార్, ఏముండవు సార్. ఓకే, ఇప్పుడు ఆ గడ్డి మీదే మీరు పడుకోవాలి. ఒంటెలకు వేసేటువంటి గడ్డి అది, అంతేనా? అవును సార్, అవును సార్. ఓకే, చెప్పండి సార్. ఇది వచ్చేసి కిచెన్ సార్. ఇది కిచెన్, వంట అవి చేస్తారు సార్. అక్కడ ఒక రూమ్ లాగుంది, అంటే ఒక కంటైనర్ లాగుంది. ఆ కంటైనర్లోనే మీరు ఉంటారు. అవును సార్, అంటే కిచెన్ సార్. ఉండడానికి ఏముండదు. ఓకే ఓకే, కిచెన్ అది, వంటగది అంతే సార్. అది ఓకే. ఇదంతా ఎడారేనండి. మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒకసారి వీడియో తీసి చూపించగలుగుతారా? మీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించగలుగుతారా? సో మనం ప్రస్తుతం ఈ వీడియోని వీరేంద్రతో నేరుగా సౌదీ అరేబియా నుంచి నేరుగా ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలని, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వీరేంద్ర మనకి సుమన్ టీవీకి లైవ్లో అందిస్తున్నారు. మనం ఆ వీడియోని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అక్కడ ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. ఎవరు కూడా మనిషి అనేటువంటి ఆనవాళ్ళు అక్కడ కనిపించడం లేదు. ఏంటంటే అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి ఏంటది దూరంగా ఉన్నవి? ఒంటెలు. ఓకే, మీకు కనీసం ఒక గూడు లాంటిది ఏముండదా, షెల్టర్ లాంటిది ఏముండదా అండి మీరు అక్కడ ఉండడానికి? అందులోనే ఉండాలి సార్. ఒకవేళ అందులో కాకపోతే ఈ కనబడుతున్నాయి కదా సార్, ఈ కంటైనర్ లో. ఈ కంటైనర్ లో మా ఓనర్స్ వచ్చినప్పుడు లోనకి రానిస్తారు సార్, లేదంటే రానవట్లేదు. మామూలుగా అయితే వాళ్ళు ఉన్నప్పుడు మిమ్మల్ని లోపలికి రానివ్వరు, యజమానులు ఉన్నప్పుడు. అవును సార్. ఒకవేళ లేనప్పుడు, ఒకవేళ వెళ్తే వాళ్ళు చూస్తే మళ్ళీ మమ్మల్ని తిడతారు సార్. ఓకే, వాళ్ళు లేనప్పుడు ఏదన్నా ఉంటే అక్కడ తలదాచుకుంటారు. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం మీరు లోపలికి వెళ్ళడానికి లేదు, బయటే ఉండాలి. అవును సార్. ఒకవేళ వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము వెళ్ళామంటే, ఒకవేళ వాళ్ళు లేనప్పుడు మేము వెళ్తే కనుక వాళ్ళు సడన్ గా వచ్చి మమ్మల్ని చూస్తే కనుక వాళ్ళు ఏదో అంటారు సార్. ఓకే, మీరు వీడియోని సెల్ఫీగా ఒకసారి ఆప్షన్ మార్చుకోండి కెమెరాని. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి వీరేంద్ర గారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ ఒంట్ల దగ్గర పడేయారు సార్. తెల్లారుజామున ఇక్కడ 4 గంటలకి లేపుతున్నారు సార్. 4 గంటలకు లేపి 4 గంటల నుంచి ఒంట్ల దగ్గర పడేస్తున్నారు సార్. ఒంట్లకి గడ్డి వేయడం, వాటిని క్లీన్ చేయడం, మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేయడం, అంతా క్లీన్ చేస్తున్నారు సార్. టిఫిన్ చేసేసరికి 9-10 అవుతుంది సార్. టిఫిన్ అవి రోటీలు కింద పెడుతున్నారు సార్. అవి వేరే కంట్రీస్ వాళ్ళు. ఓకే, తర్వాత మళ్ళీ టిఫిన్ చేసిన వెంటనే మళ్ళీ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరం వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఏంటి వాటర్ తీసుకురావడానికే? మీరు అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాటర్ తీసుకురావాలి? అవును సార్. 10 కిలోమీటర్లు, 10 నుంచి 13 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది సార్. ఓకే, అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి సార్. వాటర్ తెచ్చుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలా లేదు 11-12 ఆ టైం అవుతుంది సార్. ఆ టైం అయ్యేలోపు ఒంట్లకి ఏమన్నా ఈ ఫుడ్ ఏమైనా వస్తే, అది దాన గానీ గడ్డి గానీ ఇటువంటి ఏమైనా వస్తే వాటిని మళ్ళీ దింపారు ఎండలోనే సార్. ఎండలోనే ట్రక్కులు వేసుకొస్తారు సార్. ట్రక్కులు వేసుకొచ్చి అక్కడ వెళ్తారు సార్. అవి దింపాలి సార్ మేమే. అది అయిన తర్వాత ఫుడ్ సార్. ఎంత అండి మీకు జీతం ఎంత అని చెప్పారు మీకు అక్కడ? మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది? ప్లస్ వస్తుందని చెప్పాడు సార్ నాకు ఏజెంట్. అయితే ఎంత చెప్పారు? ఏజెంట్ కూడా చెప్పాను నన్ను 30+ సార్. 30,000. 30,000. అవును సార్. ఏంటి మీకు అక్కడ ఫస్ట్ ఏం వర్క్ అని చెప్పి తీసుకెళ్లారు అక్కడికి? నాకు ఇంట్లో వర్క్ అని చెప్పారు సార్. ఇంట్లో మంజిలీస్ అని ఉంటదంట సార్, దివాని అని. వాళ్ళు
వీక్లీ వారానికి 2-3 సార్లు పార్టీ చేసుకుంటారండి సార్. అక్కడ వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళకి సార్. అంటే వారానికి అక్కడ ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటుంటారు, అందులో అక్కడ ఏదన్నా మీరు అటెండర్ లాగా ఆ వస్తువులు అవి అందించడం కోసం పెట్టుకున్నారు, అంతేనా? తీసుకెళ్లారు. వీరేంద్ర గారు సిగ్నల్ కట్ అవుతుంది. మీరు వీరేంద్ర గారు సిగ్నల్ కట్ అవుతుందండి. వీరేంద్ర గారు, మీరు వెళ్తున్నటువంటి ఆ లొకేషన్లో సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది. ఇంతకు ముందున్న వెళ్ళిన ఆ ప్లేస్కి వెళ్ళండి ఒకసారి. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే సార్, వెళ్తున్నాం. అంటే అక్కడ ఇప్పుడు మీరు ఒంటెలు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారా? అవును సార్, ఒంటెలు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నాం సార్. ఒకసారి చూపించండి మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని. అంటే ఇప్పుడు మీలాగా ఎంతమంది ఉంటారండి అక్కడ పనిచేసే వాళ్ళు? ఓకే, కనిపిస్తుంది. మొబైల్ని అలాగే పెట్టండి. ఓకే, ఎస్, మనకు అక్కడ కనిపిస్తున్నాయి, చూడొచ్చు. మొత్తం ఎడారి ప్రాంతం మొత్తం అంతా కూడా ఇసుక దిబ్బలు అంతా కూడా ఉన్నాయి. అక్కడ ఒక చోట మాత్రమే కొన్ని ఒంటెలను ఒక మామూలు షెడ్ కూడా లేదు కనీసం. అక్కడ ఒక కంచె వేస్తున్నారు, ఆ కంచె మధ్యలో ఒంటెలు ఉన్నాయి. ఆ ఒంటెలకు పక్కనే మనకు కొన్ని వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. సుమారు ఎన్ని ఒంటెలు ఉంటాయండి సార్? ఇక్కడ 300 పైనే ఉంటాయంట సార్. ఆ 300 ఒంటెలకు మీరే వాటికి ఆహారం తినిపించడం, మంచినీళ్ళు ఇవ్వడం, వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరే చూడాలా, అంతేనా? అవును సార్. అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి సార్. అంటే 200 ఒంట్లు ఇక్కడ ఉన్నాయనుకో సార్, ఇంకో 150 ఒంట్లు అక్కడ ఉంటాయి సార్. ఫుడ్ అవి పెట్టరంట సార్. వాళ్ళని ఓన్లీ ఏంటంటే వాటిని తిప్పాలంట సార్, మొత్తం చుట్టూరు తిప్పాలంటే ఎడారి అంతా వాటి వెనకాల. ఓహో, అంటే వాటిని అలా తిప్పడం కూడా మీరే చేయాలా వాటిని? అలా నన్ను చేయమన్నారు సార్. నేను చేయలేను పని నేను చేస్తా, నేను చచ్చిపోతా, నేను ఏం చేయలేనది అని చెప్పాను సార్. సరే, నువ్వు చెయ్యాలి, నీకు ఒకవేళ ఆరోగ్యం బాగుంటే కనుక పర్లేదు, ఆరోగ్యం బాగోలేదు అన్నావు అంటే కనుక నువ్వు అదే చెయ్యాలి, నిన్ను ఆ పనిలోనే పెడతాను అని చెప్పాడు సార్ మా బాబా గారు. అంటే ఇప్పుడు మీరు అనారోగ్యంగా ఉన్నారని కూడా సెల్ఫీ వీడియోలో చెప్పారు కదా, ఏంటి ప్రాబ్లం ఏమొచ్చింది మీకు హెల్త్ పరంగా? సార్, నేను 10వ తారీఖున వచ్చాను సార్. 11వ తారీఖు నుంచి 11వ తారీఖు నన్ను ఈ ఎడారిలో పడేసారు సార్. ఎడారిలో పడేస్తే నాకు ఎడారిలో పడేసిన మరుసటి రోజు నుంచి నాకు ముక్కులంటే బ్లడ్ వచ్చేయడం, వాటర్ తాగినా వాంతి అయిపోవడం, వాంతితో పాటు బ్లడ్ వచ్చేయడం నోటి అంట. ఓకే, ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది, అలాగే రక్తపు వాంతులు కూడా అవుతున్నాయి సార్. ఓకే అండి, ఏం తిన్నా ఏం తాగినా వాంతులు అయిపోయాయి సార్. మీరు హెల్త్ బాగాలేదన్న విషయాన్ని మీ ఓనర్ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను సార్, చెప్పాను సార్. నేను అక్కడికి చాలా వేడుకున్నాను సార్. నేను ఏమంటారు ఆయన? అయినా కానీ ఏమనలేదు, అసలు ఏం మాట్లాడలేదు సార్. ఫస్ట్ బాబా దగ్గర తీసుకెళ్ళాడు సార్. ఫస్ట్ బాబా నన్ను తీసుకొచ్చాడు కదా సార్. ఫస్ట్ ఆడు నాతో పాటు తీసుకెళ్లి సౌదీకి హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. నన్ను కూడా చూపిస్తాడేమో, నన్ను కూడా చెకప్ చేస్తాడేమో అనుకున్నాను. ఓకే, మీరు కెమెరాని మీ వైపు పెట్టుకోరా, ఆప్షన్ మార్చుకోండి, ఫ్రంట్ కెమెరా ఆన్ చేయండి. చెప్పండి సార్. నన్ను కూడా తీసుకెళ్తారేమో అనుకున్నాను సార్ నేను. కాకపోతే నాతో పాటు తీసుకెళ్ళిన వాడికి హెల్త్ కార్డు అనేది ఉన్నదండి సార్ ఇక్కడది. నాకు లేదని నాకు చెకప్ చేయించలేదు సార్. వాడికి చెకప్ చేయించి తీసుకొచ్చేసాడు సార్ మళ్ళీ. ఇప్పుడు కనీసం మీకు మెడిసిన్స్ లాంటిది కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్ నాకు. అవును, మరి మీరు గట్టిగా వీరేంద్ర గారు, ఇప్పుడు మీకు మెడిసిన్ ఇవ్వలేదు, సక్రమంగా మీకు ఒక పని అని చెప్పారు, అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఏదన్నా పార్టీస్ అవి చేసుకుంటుంటే అక్కడ మీరు వాటికి ఏదైనా ఒక వస్తువులు అందించడం, అటెండర్గా ఉండడం కోసం, మీరు అసిస్టెంట్గా ఉండడం కోసం వెళ్ళారంటున్నారు. తీరా ఇక్కడ ఎడారిలో తీసుకొచ్చి మిమ్మల్ని ఒంటెలు మేపడం కోసం అక్కడ ఉంచారంటున్నారు. సరైనటువంటి ఫుడ్ కూడా లేదు అంటున్నారు, ఫెసిలిటీస్ లేవంటున్నారు. మరి గట్టిగా మీరు నిలదీయకపోయారా, ఎందుకు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని?
సార్ అలా నిలదీస్తే నన్ను ఇంకా దారుణంగా హింసించేస్తారని భయం వేసింది సార్. నేను ఫస్ట్ టైం వచ్చాను సార్. నేను ఒకవేళ నేను ఒక ఇంతకు ముందు 2-3 సంవత్సరాలు చేసి వెళ్ళి ఉంటే కనుక నాకు అర్థమైంది సార్. అర్థమయ్యేది, నేను అర్థం చేసుకోగలను. నేను ఫస్ట్ టైం వచ్చి నాకు భయం వేసింది సార్. ఒకవేళ ఇలా మాట్లాడితే ఏం చేస్తారో, మళ్ళీ ఇంకా నన్ను ఎంత చిత్రహింసలు పెడతారో. కాదండి, 30,000 కోసం అంత దూరం వెళ్ళారా? మరి కుటుంబాన్ని అంతా వదులుకొని దేశం కానీ దేశం వెళ్ళి 30,000 కోసం అంత దూరం వెళ్ళారా? అవును సార్, ఇంకేం చేస్తున్నారు సార్. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకా అలా ఉంటాయి కదా సార్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ మధ్యలో మానేసాను సార్. డిగ్రీ డిస్కంటిన్యూ మీరు? అవును సార్. ఓకే. మరి ఏజెంట్ని సంప్రదించారా? మీకు చెప్పిన ఏజెంట్ని అడిగారా? ఏంటి ఇలా జరిగింది, నన్ను ఖతార్ అని చెప్పారు, తీరా సౌదీ అరేబియాకి ఎందుకు తీసుకొచ్చారని మీరు నిలదీశారా? క్వశ్చన్ చేయలేదా? నేను ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఏం రిప్లై ఇవ్వట్లేదు సార్. అసలు మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ ఏం రిప్లై ఇవ్వట్లేదు సార్. ఓకే, మీరు వెంటనే మీ సెల్ఫీ వీడియోతో అక్కడ పడుతున్న ఇబ్బందులంతా కూడా, సౌదీ అరేబియాలో పడుతున్న ఇబ్బందుల్ని మీరంతా కూడా సెల్ఫీ వీడియో తీసి పంపించారు కదా, ఆ వీడియోని మేము సుమన్ టీవీలో ప్రసారం చేయడం జరిగింది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా అండి? వచ్చింది సార్, వచ్చింది సార్. ఓకే, మీకు ఎవరైనా ఇక్కడి నుంచి అధికారులు ఎవరైనా మాట్లాడడం జరిగిందా ఇండియా నుంచి? అధికారులు పొలిటీషియన్స్ మాట్లాడలేదు కానీ సార్, ఎన్ఆర్ఐ వాళ్ళు మాట్లాడారు సార్. అంటే నారా లోకేష్ గారి టీం తరఫున మాట్లాడారు సార్. అక్కడ ఖతార్లో సౌదీ గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐ టీం మాట్లాడారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ టీము ఏమన్నారండి? ఏం చెప్పారు వాళ్ళు? ఏం భరోసా ఇచ్చారు? అవును సార్, అవును సార్. ఏం భరోసా ఇచ్చారు వాళ్ళు? ఇండియాకి మేము ఫోన్ చేస్తాం, మేము మెసేజ్ పెడతాం ఏంటనేది అని చెప్పారు సార్. ఇప్పుడు ఈ విషయం మీరు ఈ విధంగా ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలోనూ మీడియాకి ఈ విధంగా సెల్ఫీ వీడియో తీసి పంపించారన్న విషయం అక్కడ వాళ్ళకి తెలుసా అండి? మీ యజమాని వాళ్ళకి తెలుసా? తెలీదు సార్, తెలీదు. ఓకే, మీరేం భయపడద్దు వీరేంద్ర గారు, మీరేం భయపడద్దు. మీ పక్షాన ఆల్రెడీ మంత్రి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు, అలాగే ఎన్ఆర్ఐ టీం కూడా రెస్పాండ్ అయింది, మీతో కూడా మాట్లాడారు. సుమన్ టీవీ కూడా మీకు అండగా ఉంటుంది. మీరు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేంత వరకు, మీ ఇసుకపూరి మీ కోనసీమ జిల్లా ప్రాంతంకి వచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు అధైర్యపడద్దు. మీకు ఏదన్నా ఇబ్బంది అయితే వెంటనే ఒక వీడియో రూపంలో మళ్ళీ మాకు పంపించండి. అలాగే త్వరలోనే మీకు అధికారులు కూడా మీకు కాల్ చేస్తారు. ఇక్కడ నుంచి ఎంబసీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ గల్ఫ్ కంట్రీలో ఉన్న ఎంబసీతో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మిమ్మల్ని క్షేమంగా తిరిగి తీసుకొస్తారు. ఆల్రెడీ మదనపల్లికి సంబంధించిన మీలాగే ఇబ్బంది పడుతున్న ఒక యువకుడిని కూడా క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు కువైట్ నుంచి. అక్కడ కూడా అతను ఎడార్లో మీలాగే ఇబ్బందులు పడుతున్నాడు. సరే అండి, మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాం. ఒక్కసారి మా సుమన్ టీవీ ద్వారా వీరేంద్ర గారు, ఒక్కసారి మా సుమన్ టీవీ ద్వారా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వానికి కానీ, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లోకేష్ గారికి కానీ? సార్ లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ లోకేష్ సార్. అలాగే ఇక్కడ కూడా చాలా మంది ఇలా నాలాగే కత్తెర వేసా అని చెప్పి సౌదీ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ. సేమ్ నాలాగేనంట. నాది కత్తెర వేసే, కాకపోతే నన్ను సౌదీ తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. అలాగా నేనేం చేయలేకపోతున్నాను. ఫస్ట్ లో వచ్చినప్పుడు చెప్పారు సార్ నాకు. చెప్పండి. వేరే కంట్రీస్ వాళ్ళమాట. అలాగే సేమ్ నన్ను తీసుకొచ్చిన ఏజెంటే ఇక్కడ ఇంకో ఇద్దరిని కూడా తీసుకొచ్చారు సార్. నన్ను తీసుకొచ్చిన ఏజెంటే సేమ్ కత్తెర వీసా మీద తీసుకొచ్చి సేమ్ ఇదే ప్లేస్ లో పెట్టాడు సార్. ఓకే, ఆ ఏజెంట్ ని ఎలాగైనా శిక్షించాలి సార్. కొంచెం అటువంటి ఏజెంట్లు చాలా మంది ఉన్నారు సార్. ఎక్కడ ఆ ఏజెంట్ పేరండి? ఏజెంట్ పేరండి? హర్షద్ సార్. హర్షద్ సార్. ఎక్కడ అతను? ఇతను హైదరాబాద్ ఓల్డ్ సిటీ అని సార్. ఓల్డ్ సిటీ. ఓకే, మీరు ఎవరి ద్వారా అతను సంప్రదించారు? అసలు మీకు అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎవరు మీకు అక్కడ లీడ్ ఏంటి?
సార్ నాకు వెళ్ళాలని ఆలోచన ఇప్పటి నుంచో ఉంది సార్. కాకపోతే నాకు ఇంటి దగ్గర ఒక ఆవిడ వల్ల నాకు వాళ్ళు పరిచయం అయ్యారు సార్. నాకు వాడు ఎంత కట్టారు మీరు వీసా కోసం? ఇప్పటివరకు ఎంత కట్టారు? అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది? మొత్తం 1,70,000 అయింది సార్. 1,70,000 అయింది సార్. ఓకే, అందులో అతనికి ఏజెంట్కి ఎంత ఇచ్చారు? టికెట్ ఎంత అయింది? అవి ఏమీ తెలియదు సార్. 1,70,000 అయితే అయింది సార్. మొత్తం టికెట్ వీసా అన్ని వాడే పెట్టుకుంటాను అని చెప్పాడు సార్. ఓకే, మళ్ళీ మీరు ఎప్పుడు రిటర్న్ అవ్వాలనుకున్నారు? అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవ్వాలనుకున్నారు? ఎంతకాలం అక్కడ వర్క్ చేయాలని అనుకున్నారు? మీకు వీసా ఎప్పటి వరకు వచ్చింది? 5 years వరకు వచ్చింది సార్. కాకపోతే నేను 2 years వరకే చేస్తానని చెప్పాను సార్ నేను. ఓకే, 2 సంవత్సరాల వరకు వర్క్ చేసి మళ్ళీ వచ్చేయాలనుకున్నారు, కానీ వీసా మాత్రం 5 సంవత్సరాల వరకు ఉంది. అవును సార్, అవును సార్. రైట్. మీరు వెళ్ళి కేవలం ఇప్పటికి ఒక 10 రోజులు అవుతుంది, అంతేనా? అవును సార్, అవును సార్. ఇప్పుడు అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందండి సుమారుగా? ఉష్ణోగ్రత 45 ఉంటుంది సార్. 45 ఉంటుంది. 46 ఉంటుంది. అవును సార్. రాత్రి సమయంలో టైం రాత్రి సమయంలో 38 అలా ఉంటుంది సార్. ఇప్పుడు టైం ఎంత అండి? 10:45 సార్. మార్నింగ్. అవును సార్. మీతో పాటు అక్కడ ఎంతమంది పని చేస్తుంటారు మీతో పాటు? నాతో పాటు ఇంకో 4 ఉన్నారు సార్. ఇంకో 4 ఉన్నారు. వారు కూడా అంతా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారా, వేరే వాళ్ళ? వేరే కంట్రీస్ వాళ్ళ? వీరేంద్ర గారు, వీరేంద్ర వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుంది సార్. అదే వేరే 4 ఉన్నారన్నారు కదా, మీతో పాటు 4రా? మొత్తం 5 మందా? ఒకసారి ఆయన సార్. మీతో పాటు 4 సార్. అవును సార్, 4 సార్. మొత్తం 4 ఉంటారు. అవును సార్. ఒక ఆయన పాకిస్తాన్ సార్, ఒకళ్ళేమో ఇథియోపియా కంట్రీ సంబంధించిన సార్. పాకిస్తాన్ అతను ఒక అతను, ఇంకొక అతను వేరే దేశం అతను. అవును సార్. మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా మీరు ఉంటున్నటువంటి ప్రాంతంలో? ఎవరు లేరు సార్. హైదరాబాద్ కి సంబంధించిన 2 ఉన్నారు సార్. హైదరాబాద్ కి సంబంధించిన వారు 2 ఉన్నారు. ఓకే అండి. వాళ్ళ కూడా మీతో పాటే? తెలుగు రాదు సార్, హిందీ మాత్రమే వచ్చు, తెలుగు రాదు? రాదు సార్. మీకు హిందీ వచ్చా? నాకు కొంచెం వచ్చు సార్, అంతే సార్. ఓకే, మీరు ఇప్పుడు అక్కడ మీరు కన్వే చేయాలంటే, అక్కడ యజమానికి మాట్లాడాలంటే అరబిక్ కదా అక్కడ? ఎలా వారి లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? ఆయనకి యజమానికి చెప్పారా నేను ఉండలేకపోతున్నాను వెళ్ళిపోతున్నాను నేను చెప్పారా? చెప్పాను సార్. అంటే ఇక్కడ హిందీ వాళ్ళు వచ్చి ఉన్నారు కదా సార్, నేను హిందీ ఇంగ్లీష్ మొత్తం చెప్తుంటే కొంచెం అర్థమవుతుంది సార్. వాళ్ళు అని చెప్తున్నారు సార్, ఎంత బాగుపోయినా ఇప్పుడు చేయాలి ఇక్కడ అన్నారు సార్ యజమాని. సరే అండి, ఓకే. సరే వీరేంద్ర గారు, మీరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. మళ్ళీ మీతో కాంటాక్ట్లో వస్తామండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది వీరేంద్ర పడుతున్నటువంటి కష్టాలు. గల్ఫ్ దేశాల్లో నిజంగా పొట్ట చేత పట్టుకొని అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ ఎవరు ఊహించిన విధంగా అక్కడికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్ళని ఆనంద పెట్టాలనేటువంటి ఎన్నో ఆశలతో ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి యువకులు కావచ్చు, యువత కావచ్చు, ఈ విధంగా అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. అక్కడ వేరే ప్రాంతానికి అక్కడ పనిచేసే ఉద్యోగం వేరు అని చెప్పి ఇక్కడి నుంచి లక్షల రూపాయల డబ్బులను తీసుకువెళ్ళి వారికి ముట్టజెప్పిన తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళడం, ఎడారి లాంటి నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళడం, అక్కడ ఒంటెలను జంతువులను మేపేటువంటి పనిలో పెట్టడం. నిజంగా ఇవన్నీ కూడా చాలా కష్టాలుగా మనం చెప్పవచ్చు. కేవలం 30,000 రూపాయల జీతం కోసం అతను అక్కడికి వెళ్ళాడు. ఖతార్లో ఒక ఇంటిలో పనిచేయడానికి, అక్కడ అసిస్టెంట్గా అటెండర్గా పనిచేయడానికి ఉద్యోగం ఉంది అని చెప్పి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఎడారికి, అంటే సౌదీ అరేబియా దాదాపుగా అక్కడి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో వదిలేశారు. అక్కడ దాదాపుగా 300 నుంచి 400 ఒంటెలను మేపడం కోసం కేవలం 4 వ్యక్తులను మాత్రమే పెట్టారు. ఆ 4గురిలో ఇతను ఒకడు, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి
వీరేంద్రతో పాటుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరొక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నారు. ఆయనతో పాటుగా మరో దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా పనిచేస్తున్నట్టుగా వీరేంద్ర చెప్తున్నారు. అలాగే హైదరాబాద్కి సంబంధించినటువంటి మరొక ఇద్దరు కూడా ఉన్నట్టుగా మొత్తం 5 మందే అక్కడ ఉంటున్నారు. కనీసం వీరు ఉండడానికి కనీసం షెల్టర్ కూడా ఇవ్వలేదు. కేవలం ఒక కిచెన్ మాత్రమే కంటైనర్లో ఉంది. ఆ కిచెన్లోనే అక్కడ ఉన్నటువంటి సేట్లు యజమానులు లేని టైంలో తలదాచుకోవాలి. ఒకవేళ యజమానులు వస్తే మాత్రం అక్కడ ఎండలోనే ఉండాలి. అలాగే బయట బయట అక్కడ ఉన్నటువంటి గడ్డి మీదే పడుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కష్టాలను వీరేంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా వీరేంద్రకు సుమన్ టీవీ అండగా ఉంటుంది. ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. వీరేంద్ర స్నేహితులు వీరేంద్ర పడుతున్నటువంటి కష్టాలను సెల్ఫీ వీడియో ద్వారా వారి స్నేహితులకు కుటుంబ సభ్యులకు పంపినటువంటి వీడియోను ట్యాగ్ చేస్తూ లోకేష్కి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో షేర్ చేశారు, పోస్ట్ చేశారు. సో దానికి ఇమ్మీడియట్గా కొన్ని గంటల నిమిషాల వ్యవధిలోనే రెస్పాండ్ అయినటువంటి నారా లోకేష్ వెంటనే ఖచ్చితంగా భయపడవద్దు, మిమ్మల్ని తిరిగి క్షేమంగా ఇండియాకు తీసుకొస్తాం, మీ ప్రాంతానికి తీసుకొస్తామంటూ కూడా లోకేష్ గారు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో యువత అప్రమత్తంగా ఉండాలి. విదేశీ వ్యామోహం అనేటువంటి పేరుతో ఇలా మోసపోవద్దు. ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి ఉద్యోగ అవకాశాల్లోనే వెతుకొని ఇక్కడే ఇంటిలోనే ఉండి ఇంటి దగ్గరలోనే ఉండి కుటుంబ సభ్యులతోనే ఉంటేనే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ ఉదంతం ద్వారా మనకి స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.